ఒక ఊర్లో ఒక ఇంట్లో ఒక తల్లి ఒక కొడుకు ఉండేవాళ్ళు. ఆ తల్లి ఎప్పుడూ ఆ బిడ్డకి క్రమశిక్షణ బాగా నేర్పించేది. నీళ్ళు ఎక్కడైనా పోతుంటే ట్యాప్ ఆఫ్ చేయమని చెప్పడం, లైట్స్ ఆఫ్ చేయమని చెప్పడం, తలుపు దగ్గరికి పోయమని చెప్పడం, ఎప్పుడూ కూడా క్రమశిక్షణలోనే పెంచేది. ఒకరోజు ఆ పిల్లోడు పెద్దోడు అయ్యాడు. స్టిల్ ఆ అమ్మగారు అయ్యే చెప్తున్నారు. చిరాకు పడిపోయాడు. తనకి ఇంటర్వ్యూకి ఛాన్స్ వస్తే అనుకుంటున్నాడు, ఈరోజు నాకు జాబ్ వస్తే ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ టార్చర్ నుంచి దూరం వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు బయట నీళ్ళు పోతూ ఉంటే ట్యాప్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తున్నాడు. అక్కడ ఏసీ వేస్ట్గా పోతా బయటికి వస్తున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు తలుపు లేకపోతే ఆయన వెళ్ళి తలుపు వేసాడు. లోపలికి వెళ్ళి కూర్చున్న వెంటనే అక్కడ నుంచి మన ఇంటర్వ్యూయర్ అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతావు? అప్పుడే వ్యక్తి చెప్తున్నాడు, అదేంటి సార్ ఏ క్వశ్చన్స్ అడగలేదు, జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతాను అంటున్నారు, నా సర్టిఫికేట్ కూడా చూడలేదు, ఎలా సార్ అంటే ఆయన చెప్పాడు, పని చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు తక్కువ మందే. ఈరోజు నువ్వు చేసిన ప్రతిదీ నేను కెమెరాలో చూసానని చెప్పాను. మన జీవితాలు కూడా అంతే. మన తల్లిదండ్రులు చాలా విషయాలు మనకు నేర్పిస్తారు, మనం దాన్ని టార్చర్లా తీసుకుంటాం. అని ఈరోజు నేను నీకు చెప్తున్నాను, నీ తల్లిదండ్రులు నేర్పించిన క్రమశిక్షణ ఈరోజు నీ సక్సెస్కి ఒక కారణం అవ్వచ్చు. నీ తల్లిదండ్రులు నేర్పించిన క్రమశిక్షణ నీ లైఫ్లో ఒక భాగం అవ్వచ్చు.